వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ PR. ఏపీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. A71 నిందితుడిగా పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు పలువురు వైసీపీ నాయకులు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ నేతలపై దాడికి దిగారు. వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే వైసీపీ కార్యాలయంపై దాడికి దిగారని అప్పట్లో టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ విధ్వంసానికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు IPC 143, 147, 148, 435, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాలు, వీడియోలను పరిశీలించడం ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. మొత్తంగా 71 మంది టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో 15 మంది అరెస్టు చేసి గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వం మాదిరిగానే చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అవినీతి కుంభకోణాల మీద ఆరోపణలు చేస్తే ఒక్కదానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. చీకటి ఒప్పందాలపై సీఎం విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు బీజేపీ నేత. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా హాల్లో బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద 3000 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే అందులో 1200 కోట్లు కుంభకోణం చేశారని ఆరోపించారు. చీకటి జీవోలపై ఈడీ, CBIలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ శాసనసభ పక్ష నేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ కు చెందిన సోదా కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారన్నారు ఏలేటి. కేంద్రం ఇచ్చిన 3000 కోట్లను సోదా, KNR, మెగా అనే 3 కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు మహేశ్వర్ రెడ్డి. KNR కంపెనీలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి భాగస్వామ్యాన్ని తెలుస్తుందన్నారు బీజేపీ నేత. కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుండగానే మెగా కృష్ణారెడ్డికి కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్ట్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు సమకూరుస్తున్నారని ధ్వజమెత్తారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మెగా కృష్ణారెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తానన్న రేవంత్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలపై సీఎం విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు. అమృత్ పథక నిధుల అవినీతిపై ఈడీ, CBI విచారణ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని కేంద్ర దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఉస్మానియాలో నిరుద్యోగులు, జర్నలిస్టులపైన జరిగిన దాడికి తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలన అంటే ఇదేనా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. నదులను అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు బాబు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరు అందుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. కాగా 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించగా ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా దార్లపూడిల వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సీఎం చంద్రబాబు పరిశీలించారు. జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడికేసే పరిస్థితికి తెచ్చారని, వాటిని పునరుద్ధరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారిందని, ప్రజల బతుకులు ఆగమయ్యాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ నాయకులు విశాఖను దోచుకున్నారని, వారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విష ప్రచారాలను నమ్మొద్దని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తనదేనని భరోసానిచ్చారు. వాజ్పేయి ప్రభుత్వంలో టీడీపీ స్టీల్ ప్లాంట్ను కాపాడిందని, ఇప్పుడు మళ్లీ కాపాడుతుందని అన్నారు. పోలవరం ఎడమ కాలువ 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందన్నారు చంద్రబాబు. ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని ఓ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధిని కోరారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. అందుకోసం అవసరమైతే పాదాలకు నమస్కరిస్తానంటూ చెప్పడంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. ఇటీవల ఓ సీనియర్ IPSతో ఇలాగే ప్రవర్తించారు నితీష్ కుమార్. బీహార్లో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని ఓ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అందుకోసం అవసరమైతే ఆయన పాదాలకు నమస్కరిస్తానంటూ నితీష్ ముందుకు వెళ్లారు. దీనితో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ తో పాటు స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కూడా అదే వేదికపై ఉన్నారు. కాగా జేపీ గంగాపథ్ ప్రాజెక్టులో భాగంగా పట్నాలోని గాయ్ ఘాట్ నుంచి కంగన్ ఘాట్ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన 3వ దశ పనులను సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వివరాలు, పురోగతిపై ఆయనకు అధికారులు వివరించారు. అయితే వాటిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న నిర్మాణ సంస్థ ప్రతినిధిని ఉద్దేశిస్తూ ఈ జేపీ గంగాపథ్ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం కోరారు. అక్కడితో ఆగకుండా కావాలంటే మీ పాదాలకు నమస్కరిస్తా, సకాలంలో పనులు పూర్తి చేయండి అంటూ సదరు సంస్థ ప్రతినిధిని అభ్యర్థించారు. అంతేకాకుండా మరింత ముందుకు వెళ్లి అతడి చేతులు పట్టుకున్నారు నితీష్ కుమార్. దీంతో కంగుతిన్న సదరు ప్రైవేటు సంస్థ ప్రతినిధి సార్ దయుంచి అలా చేయవద్దు అంటూ వెనక్కి వెళ్లిపోయారు. అయితే సీఎం తీరుతో ఉలిక్కిపడిన ఇతర నాయకులు, ఉన్నతాధికారులు ఒక్కసారిగా లేచి నిలబడి ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఇదే మొదటిసారి కాదు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల ఓ సీనియర్ ఐపీఎస్ తోనూ ఇలాగే ప్రవర్తించారు. సర్వేలు వేగవంతం చేసి భూ వివాదాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. అవసరమైతే సదరు ఐఏఎస్ అధికారి కాలు ముక్తానని అన్నారు. తాజాగా అటువంటి ఘటన మళ్లీ చోటు చేసుకోవడం గమనార్హం. తన మాతృమూర్తి పేరిట మొక్కను నాటారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతూ అమ్మను గౌరవించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రధాని పిలుపు మేరకు మొక్క నాటారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో మొక్క నాటిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలని ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని కాబట్టి అమ్మకు జ్ఞాపకంగా ప్రతి ఒక్కరు చెట్టు నాటాలన్నారు. అమ్మ మనల్ని ఎలా పెంచి పెద్ద చేసిందో అదే తరహాలో నాటిన మొక్కను కూడా సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు అమ్మ ప్రేరణ కావాలి, అమ్మే ఒక స్ఫూర్తి కావాలని మోడీ ఆకాంక్ష కాబట్టి అందరూ మొక్కలు నాటాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మన పరిసరాలు కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్న తరుణంలో పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనమందరం తీసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. అడవులు తగ్గిపోతుండడం, పచ్చదనం కోల్పోతున్న తరుణంలో మా అమ్మ పేరుతో తాను మొక్కను నాటానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తన అమ్మ పేరుతో ఒక మొక్క నాటి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెట్టు పెట్టడమే కాదు, ఆ చెట్టును సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులకు అమ్మ పేరుతో మొక్క నాటాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత్ ఎప్పుడు యుద్ధానికి బదులుగా శాంతి సామరస్యాన్ని ప్రచారం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండియా భవిష్యత్ ప్రణాళికలను ప్రవాసులకు వివరించారు ప్రధాని. ప్రపంచం ఇప్పుడు ఇండియాను విశ్వబంధుగా చూస్తుందని వెల్లడించారు ప్రధాని మోడీ. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచానికి ఇండియా బౌద్ధాన్ని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదన్నారు మోడీ. భారత్ ఎప్పుడు సర్వమానవాళి శాంతి సామరస్యాలు కోరుకుందని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు ప్రధాని. ఇండియా చేసే ఆలోచనలు, పనులను ప్రపంచం మొత్తం నిశ్చితంగా గమనిస్తున్నాయని తెలిపారు నరేంద్ర మోడీ. వేల సంవత్సరాలుగా ఇండియా తమ నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటుందని పేర్కొన్నారు. తద్వారా యుద్ధానికి బదులుగా శాంతి సామరస్యాన్ని ప్రచారం చేస్తుందని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు ఇండియాను విశ్వబంధుగా చూస్తుందని వెల్లడించారు ప్రధాని మోడీ. అది మనందరికీ గర్వకారణం. దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. 2024 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని వివరించారు నరేంద్ర మోడీ. తర్వాత 1000 ఏళ్ల పాటు అభివృద్ధి చెందిన బలమైన దేశంగా కొనసాగేలా ప్రణాళికలు రచిస్తున్నానని, ఇండియాపై తన భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రధాని మోడీ ప్రవాసులకు వివరించారు. ఇండియా తరహాలోనే ఆస్ట్రియా చరిత్ర, సంస్కృతి చాలా పురాతనమైనదని, గొప్పదని ప్రధాని మోడీ అన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలు చరిత్రాత్మకమైనవని గుర్తు చేశారు నరేంద్ర మోడీ. దీనివల్ల ఉభయ దేశాలు లబ్ధి పొందాయని తెలిపారు. సంస్కృతి, వాణిజ్యం ఇలా అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు ప్రధాని. మోడీ ప్రసంగిస్తున్నంతసేపు అక్కడి ప్రవాసులు భారత్ మాతాకి జై, వందే మాతరం అనే నినాదాలతో సభను హోరెత్తించారు. అనంతరం రష్యా, ఆస్ట్రియా పర్యటనను ముగించుకున్న ప్రధాని భారత్కు వచ్చారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్, అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్తో ప్రధాని విజయవంతమైన చర్చలు జరిపారు. వివిధ అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పరస్పరం నిర్ణయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కుమారస్వామి.
ప్రధాని అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు. తనకు 2 నెలలు సమయం ఇవ్వండి, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. విశాఖలో కేంద్ర పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన లేదన్నారు. ప్రధాని మోడీ అనుమతి తీసుకున్నాకే దీనిపై అధికారిక ప్రకటన చేస్తామన్నారు కుమారస్వామి. ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు హెచ్డి కుమారస్వామి. అందుకోసమే స్టీల్ ప్లాంట్ను నేరుగా సందర్శించి అధికారులతో చర్చించినట్టు వెల్లడించారు. కార్మికుల సమస్యలపైన చర్చించామని తెలిపారు పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందన్నారు కేంద్ర మంత్రి. ఉక్కు కర్మాగారంలో పనిచేసే కార్మికులు దీని అవసరాలపై ఉన్న ప్రాధాన్యతను తాను గుర్తించానని చెప్పారు కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించిన తమ బాధ్యతని పేర్కొన్నారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరు ఆందోళన చెందవద్దన్న కేంద్ర మంత్రి ప్రధాని ఆశీస్సులతో ప్లాంట్ 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు విజిటర్స్ బుక్ లో తన అభిప్రాయాన్ని తెలిపారు కేంద్ర మంత్రి కుమారస్వామి. అంతకుముందు కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కుమారస్వామితో పాటు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి ఆయన ప్లాంట్ విభాగాలను సందర్శించారు. స్టీల్ ప్లాంట్లోని వివిధ విభాగాలను మంత్రులకు, ఉన్నతాధికారులకు వివరించారు. అదేవిధంగా ప్లాంట్లో నిర్వాసితులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. ఈ మహానగరానికి ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నగరానికి ఏమైందని పలు పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వార్తలు వస్తున్నాయంటే హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారుపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్. ఇకనైనా మేల్కొనకపోతే యావత్ దేశానికి నష్టం వాటిల్లుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వనగరంగా ఎదుగుతున్న రాజధాని హైదరాబాద్ ఎందుకింత కల కోల్పోతుందని ఆయన ప్రశ్నించారు. సగటు హైదరాబాద్కి కలుగుతున్న భావన ఇదే అని పేర్కొన్నారు. పరిపాలన అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకు అంతటా కనిపిస్తుందని విమర్శించారు మాజీ మంత్రి. హైదరాబాద్ను ప్రేమించే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆవేదన ఇదన్నారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు పెరిగిపోతున్నాయని, అంతర్రాష్ట్ర ముఠాలు పెట్టరేగిపోతున్నాయని వెల్లడించారు. రాజధానిలో శాంతి లేదని, నగర ప్రజల జీవితాలకు భద్రత లేదన్నారు. సీఎం స్వయంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తున్న పోలీసింగ్ పై కమాండ్ ఏది అని ప్రశ్నించారు. ఓవైపు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, పరిపాలన వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందన్నారు. మరోవైపు పడగవిప్పిన హత్యల సంస్కృతి ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తుందని పేర్కొన్నారు. ఇంకోవైపు పెట్టుబడుల పర్వం తరలిపోతుందని, యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే గడియకు ఏమిటి పవర్ కట్ అని ప్రశ్నించారు. సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో ఎందుకు పెరుగుతోంది క్రైమ్ రేట్ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని విమర్శించారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి 10 ఏళ్లు కష్టపడి పునాదులు వేస్తే అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని నిలదీశారు. ప్రపంచంతో పోటీపడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా అని పేర్కొన్నారు. దేశ రాజధాని చుట్టూ రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ అంటే కేవలం రాజధాని కాదు, తెలంగాణ ఎకానమిక్ ఇంజన్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వచ్చే బస్సులు సరిపోక కాలేజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు తోడు ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయం కూడా విద్యార్థులకు సంకటంగా మారింది. ఈ రూట్లలో అసలే బస్సులు తక్కువగా నడుస్తున్నాయి. ఈ మధ్య మరింతగా బస్సుల సంఖ్య తగ్గించారు. దీంతో ఎలాగైనా కాలేజీలకు వెళ్లాలనే ఉద్దేశంతో విద్యార్థులు ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తున్నారు. విద్యార్థుల అవస్థలను గుర్తించి ఉదయం సాయంత్రం మరో 2 బస్సులను అదనంగా నడపాలని కోరుతున్నారు స్టూడెంట్స్. ఏపీ విజయవాడతో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడలో పలు రోడ్లకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి చిన్ని శంకుస్థాపన చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ చెప్పారు. త్వరలో మెడికల్ కళాశాల నుంచి నిడమానూరు వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ వస్తుందని ఎంపీ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పు, వాదనలు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీ విశాఖలో నిర్వహించిన విజయ నిఘంటు చంద్రిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు వైద్యుత మహా నిఘంటువు అంతర్జాల కరదీపికను ఆయన ఆవిష్కరించారు. తెలుగు భాష వికాసానికి భాష పండితుల కృషి ప్రశంసనీయమన్నారు. అవసరమైతేనే గాని ఆంగ్ల పదాలు ఉపయోగించకూడదన్నారు. ఆంగ్ల పదాలకు కూడా తెలుగు అర్థాలు ఈ సాహిత్య నిఘంటువుల ద్వారా తెలుస్తాయని చెప్పారు. దురదృష్టవశాత్తు రాను రాను భాషలోని పదాలు మర్చిపోతున్నాం మనందరం, ఇంగ్లీష్ ప్రభావం. అయితే తెలుగు భాష పట్ల పిల్లలకు అనురక్తి పెరిగే విధంగా, వారి అభిరుచులకు అనుగుణంగా నూతన బోధనా పద్ధతులకు శ్రీకారం చుట్టవలసి ఉంది.
అది కేవలం మమకారంతో సరిపోదు. ప్రతి ఒక్కరూ జీవితంలో దాన్ని అలవాటు చేసుకుంటే ఆ అలవాటు ద్వారా అది మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది, మరింత విస్తారం అవుతుంది, విస్తృతం అవుతుంది కూడా. భాష శ్వాస లాంటిది. శ్వాస ఆగిపోయిందనుకోండి, ఇంతే సంగతులు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భాషను పరిరక్షించుకోవాలంటే భాషలో మాట్లాడాలా, వాడుక భాషగా ఉపయోగించుకోవాలా. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉత్తర్వులను మాతృభాషలో అందజేయాలా. దాంతోపాటు న్యాయ వ్యవస్థలో, కోర్టులో కూడా మాతృభాషలో వాదోపవాదాలు జరగాల. నా ఎస్సీ ఎస్టీ బీసీలంటూ మాయమాటలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని దారి మరలించారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో బహుజనులు రాజ్యాంగబద్ధమైన పథకాలకు దూరమయ్యారని ఆరోపించారు. ఉప ప్రణాళిక నిధుల్ని పక్కదో పట్టించిన వైసీపీ నిరుద్యోగాన్ని పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బహుజనులకు కూటమి సర్కారు చేయుతగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గారికి ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజు అనేక రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో అయితే, విద్యా రంగాల్లో అయితే దారుణంగా మోసానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ముందు పెట్టి షీల్డ్ రక్షక కవచాలుగా పెట్టి ఆయన వర్గము కోటాను కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ రోజు దళితులు ముద్దాయిలుగా సమాజంలో నిలబడ్డారు. వాళ్ళెంతో బాధపడుతున్నారు. వీటన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అడ్మినిస్ట్రేటరు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి దళితులకు తెలియజేయాల్సిన బాధ్యత పాలకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు గారిపై ఉంది. దయచేసి వాటిని, ఆ శ్వేతపత్రాలని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు పోటెత్తారు. మదనపల్లి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకులు 2 ఏళ్ల నుంచి జీతాలు రావడం లేదని లోకేష్కు వినతి పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం సాంకేతిక సమస్యను చూపుతూ జీతాలు ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్నారు. సమస్యను సత్వరం పరిష్కరిస్తానని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ను రెగ్యులైజ్ చేయాలని ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారు. ప్రజా దర్బార్లో దాదాపు 500 వినతులు స్వీకరించారు. ఏపీ వ్యాప్తంగా నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజారులో బియ్యం, కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. విజయవాడలో ఏర్పాటు చేసిన కౌంటర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి కొనుగోలుదారులకు బియ్యం, కందిపప్పు అందజేశారు. రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. మాన్య జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రాయితీ సరుకులు పంపిణీ చేశారు. రైతు బజార్లలో రాయితీపై అందిస్తున్న సరుకులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు, మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇది పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ సమీక్ష నిర్వహిస్తుంది. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ నిజా నిర్ధారణ కమిటీ కాంగ్రెస్ ఎంపీలతో వరుస భేటీలు నిర్వహిస్తుంది. నియోజకవర్గాల వారీగా కమిటీ సభ్యులు పీజే కురియాన్, రాకిబుల్ హుస్సేన్ ఆరా తీస్తున్నారు. పలువురు పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఓటమి పాలైన నియోజకవర్గాల్లో నాటి పరిస్థితులపై వివరాలు తెలుసుకుంటున్నారు. 3 రోజుల పాటు పార్లమెంట్ అభ్యర్థులు ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. ముందుగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల నుంచి వివరాలు సేకరిస్తున్న కమిటీ మధ్యాహ్నం గెలుపొందిన ఎంపీలతో పార్టీ పరిస్థితుల గురించి విచారించనున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన దానం నాగేందర్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా రాయల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.
నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో అట్టహాసంగా అభిమానుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. రైతు సేవలు సమర్థవంతంగా పనిచేసి ప్రజల ఆధారాభిమానాలు చురగొనాలంటూ ఆశీర్వదించారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రాయలను వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రైతు కుటుంబంలో పుట్టిన తనకు అన్నదాతలకు మంచి సేవ చేసే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్లో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కొండ సురేఖ పంపిణీ చేశారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 367 మందికి 3,67,00,000 విలువ చేసే చెక్కులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందజేశారు. గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ను అందించడంలో మీనామేషాలు లెక్కించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోని పెండింగ్ బిల్లులను సైతం తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు మంత్రి. త్వరలోనే షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారాన్ని అందిస్తామని తెలిపారు ఆమె. ఈ రోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పటికీ లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా కాలంగా ఆ చెక్స్ ఇష్యూ చేయడం ఆపేశారు. ఆ తర్వాత మరి మా గవర్నమెంట్ వచ్చినాక నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓలను, ఆర్డీఓలను కలెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది. చాలా కాలంగా ఆ చెక్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవి కూడా ఆపొద్దు, ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసి అప్పుల బాధలో ఉంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే కొద్ది అమౌంట్ కూడా వాళ్ళకి సమయంలో ఇవ్వకపోతే ఇచ్చిన లాభం లేదు అని చెప్పిన వెంటనే మరి రెవెన్యూ అధికారులు స్పీడప్ చేసి 367 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్, ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇచ్చుకుంటూ పోండి అని చెప్తే 40 చెక్కులు ఈరోజు అవి కూడా శాంక్షన్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హైదరాబాద్ నగర ప్రతిష్టతను దెబ్బతీసేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సికింద్రాబాద్ ఎంపీగా 5 ఏళ్లు పర్యాటక మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి భాగ్యనగర అభివృద్ధికి చేసిందేంటని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలు, భూ కబ్జాలతో హైదరాబాద్ అస్తవ్యస్తం కావడానికి కారణం కేటీఆర్నని ఫైర్ అయ్యారు పొన్నం. పూరపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ను స్మార్ట్ సిటీ, అమృత్ వంటి పథకాల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేలేని అసమర్థుడని ధ్వజమెత్తారు. బోనాల పండుగ తర్వాత బస్తీబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపడతారని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్న ఆయన రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధిలో సహకారం అడిగినాం. కానీ ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ 10 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసిరో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.